హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ప్రాపర్ ఫ్రాక్షన్లో క్రమభిన్నాల్లో ఆరోహణ అవరోహణ క్రమం ఏ విధంగా రాయాలా అనేటటువంటిది సింపుల్ లాజిక్ ద్వారా మనం తెలుసుకుందాం. మామూలుగా అయితే యూనిట్ ఫ్రాక్షన్లో అయితే 1/2 1/3 ఈ విధంగా ఉన్నప్పుడు 1/4 ఈ విధంగా ఉన్నప్పుడు హారం ఏదైతే చిన్నదిగా ఉంటుందో అది పెద్దది, లేదా హారం ఏదైతే పెద్దదిగా ఉంటుందో అది చిన్నది అనేటటువంటిది మనం సింపుల్గా తెలుసుకోవచ్చు. కానీ ఈ విధంగా క్రమభిన్నాలు ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నా లేదంటే ఎల్సిఎం చేయాలన్నా అనేటటువంటిది చాలా టైం పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు కొంచెం లేట్గా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా కాకుండా ఈ న్యూమరేటర్ను 10తో మల్టిప్లికేషన్ చేసుకుందా పోదాం. అంటే 20/3, 30/5, 80/10, 50/6, 40/9 ఈ విధంగా చేసిన తర్వాత దీని యొక్క విలువ 3 6 6 పాయింట్ సంథింగ్, 5 6 8, 6తో 6 8 9తో 9 4 పాయింట్ సంథింగ్. ఇక్కడ చూడండి 6 పాయింట్ సంథింగ్, ఇక్కడ 6, ఇక్కడ 8 పాయింట్, ఇక్కడ 4 పాయింట్. అన్నింటిలో చిన్నది ఏదంటే 4 పాయింట్, అంటే 4/9. దాని తర్వాత చిన్నది 3/5, దాని తర్వాత చిన్నది 2/3, దాని తర్వాత 8/10, దాని తర్వాత 5/6. ఇది అసెండింగ్ ఆర్డర్. ఇంకా డిసెండింగ్ ఆర్డర్ దీనికి రివర్స్ 5/6, 8/10, 2/3, 3/4, 4/9. ఇంత సింపుల్గా మనము అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లను మనము సులభంగా చేయొచ్చు అన్నమాట. కొన్ని సందర్భాల్లో ప్రాపర్ ఇంప్రాపర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏ విధంగా వస్తే కనుక ఏ విధంగా చేయాలనేటటువంటిది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.